చేసేదంటే మీరు చేసేదంటే ముసలాడికి ఇంతమంది అవసరం అన్న ఒక్కడ పోయినా పోయి వస్తాడు కదా కాబట్టి దారిలో ఉన్నామండి. సార్ ఈరోజు కుదరదు సార్. సార్ ఎవరైనా చట్టాలకు బద్దులే సార్. మీకు తెలవదని చెప్పటంలా నేను చెప్పాలి కూడా చెప్తున్నాం. సో యూ వాంట్ టు సార్ ఒక్క విషయం ఒక్కరిని అలౌ చేయండి సార్, ఒక్కరిని అలౌ చేయండి. ఈ వ్యవస్థల్ని తీసుకుపోండి, ఎంత దూరం తీసుకుపోతారు. మీరు విత్తినటువంటి విత్తనం అది ఫలప్రదమైన రోజు అది విషఫలంగా మీకే తయారవుద్దని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. అట్లీస్ట్ మీరు కేసు పెట్టారు, ముద్దాయిని చూసే హక్కు కూడా పోలీసు వారు కాలరేట్లు రాస్తారు. వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళు చూస్తా ఉన్నా కూడా ఆయన అలౌ చేయలేదు. కానీ ఒకటే చెప్పామా మనోహర్ రెడ్డి గారికి, వారు బ్రతికుండారో లేదో, వారు ఏ పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు. ఒకవేళ వారి చేతుల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే మనకుండే ఏమి చేయలేమయ్యా, శవాన్ని రేపు తీసుకోదాం అని చెప్పి. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం ఇన్ని రోజులు ఎల్లకాలం జరగద్దో ప్రజలే గమనించండి, చూస్తున్నాం. కానీ ప్రతి దానిలో నేచర్కి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. ఈ నేచరు దేన్ని కూడా అతిగా పెరగనివ్వదు, అతిగా ప్రవర్తించనివ్వదు. సిస్టమే అనుశాసిస్తుంది. నేచర్ సృష్టిలోనే ఆ రహస్యం ఉంది. సృష్టి మిమ్మల్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఒప్పుకోదు. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి.